కూకట్పల్లి కేపీహెచ్బీలో చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం గ్రాండ్గా నిర్వహించారు. మెరిడియన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ పింజల రామకృష్ణ, సీనియర్ నటి శాంతి, సహ వ్యవస్థాపకుడు కమల్ షా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. చిరంజీవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అతి తక్కువ కాలంలో చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు దగ్గరైందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవరావు. ఇక తమపై నమ్మకం ఉంచి ఎంతోమంది పేషెంట్స్ వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. సరసమైన ధరలకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించే దిశగా తమ ఆసుపత్రి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిల్పా పొన్నాడ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ బీవీఆర్ శ్రీధర్రావు, డాక్టర్ ఎస్వీఎస్ రవికృష్ణ, డాక్టర్ బలరాం పాల్గొన్నారు. యూఎస్కి వీసా కోసం వెళ్దామన్న టైంలో అంటే లైఫ్ ఎలా టర్న్ అప్ అవుతుంది, ఎలాగా మనము రీచ్ అవుతాము అనేది మనకి అర్థం కావాలంటే సార్ యొక్క లైఫే మనకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. సో సార్ గురించి కొన్ని క్రిస్పీ పాయింట్స్ నేను చెప్పాలంటే, కమల్ సార్ యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి యుఎస్ వీసాకి వెళ్తానికి ఒక వ్యాక్సినేషన్కి ప్లాన్ చేసుకుంటారు. సో ఆయన అలా చేసుకుంటున్నప్పుడు వ్యాక్సినేషన్ వల్ల కొద్ది రియాక్షన్స్ వచ్చి అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి సో కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది. సో అందరూ కిడ్నీ ప్రాబ్లం ఎంగేజ్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. అలాగా వాళ్ళ నాయనమ్మ గారు ఇట్స్ యువర్ గ్రాండ్ మదర్. సో వాళ్ళ అమ్మగారు ఆయనకి కిడ్నీ ఇవ్వడం జరిగింది. సో అలాగే కిడ్నీ ఇచ్చిన తర్వాత కిడ్నీ అది రిజెక్ట్ అవడం జరిగింది. అంటే చాలా రేర్గా యంగ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవడం జరుగుతుంది. సో అలాగా వాళ్ళ మదర్ ఇచ్చిన కిడ్నీ కూడా గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటాం. అది గ్రాఫ్ట్ రిజెక్ట్ అయ్యి కిడ్నీ పాడటం అనేది జరిగింది. సో వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు కూడా మళ్ళీ డయాలసిస్ మీదకి రావాల్సి వచ్చింది. అప్పుడు డయాలసిస్ తన లైఫ్లో